సొంత వార్డులోనూ ఓడిపోయిన మమతా బెనర్జీ. ఈసీ మామూలు షాక్లు ఇవ్వట్లేదు దీదీకి. అమిత్ షా స్కెచ్, సువేందు పంజా. దీదీ సామ్రాజ్యం అలా 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 కుప్పకూలిపోయింది. ఇప్పుడు కోటలు బీటలు వాడుతున్నాయి. కాళీఘాట్ సాక్షిగా తిరగబడ్డ బెంగాల్ జనం. సొంత వార్డుల్లోనే మట్టి కరిచిన మమతా బెనర్జీ. నాడు నందిగ్రామ్, నేడు భవానీపూర్. మమతా బెనర్జీ రాజకీయ ప్రస్థానానికి చరమగీతమేనా ఈ ఎన్నికలు అన్నట్లుగా జరుగుతున్న ప్రచారం. పశ్చిమ బెంగాల్ రాజకీయ ముఖచిత్రంపై ఒక శకం ముగిసిందా? దశాబ్దాలుగా బెంగాల్ను తన గుప్పిట్లో ఉంచుకున్న నవల విప్లవ నాడి, అజేయ శక్తిగా వెలిగిన మమతా బెనర్జీ సామ్రాజ్యం నేడు కుప్పకూలిపోతుంది. అంటే అవుననే అంటున్నాయి తాజాగా వెలువడిన సంచలన నిజాలు. నిన్నటి వరకు బెంగాల్ టైగర్లా గర్జించిన దీదీ నేడు తన సొంత గడ్డపై, తన సొంత ఇంటి ముంగిట, చివరకు తను నివసించే వార్డులోనే ఘోర పరాజయాన్ని చవిచూడడం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనాన్ని సృష్టిస్తుంది. ఎన్నికల సంఘం తాజాగా విడుదల చేసిన బూత్ వారీ విశ్లేషణ చూస్తుంటే ఇది కేవలం ఓటమి కాదు, ఒక సుదీర్ఘ రాజకీయ ప్రస్థానానికి బెంగాల్ ప్రజలు రాసిన చరమగీతం అనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి. ఇక బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రణక్షేత్రంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చరిత్రలో లేని విధంగా చిత్తుగా ఓడిపోయింది. మొత్తం 294 స్థానాలున్న అసెంబ్లీలో కేవలం 80 సీట్లకే పరిమితమై అధికార పీఠాన్ని చేజార్చుకుంది. అయితే ఈ ఎన్నికల్లో అన్నిటికంటే పెద్ద హైలైట్, మమతా బెనర్జీని ఆమె సొంత గడ్డపైనే ఓడించి తీరుతామని ఢిల్లీ పీఠంపై ఉన్న అమిత్ షా సవాల్ విసిరారు. ఆ సవాల్ను అక్షరాల ఆచరణలో పెట్టి చూపించారు. ఒకప్పటి దీదీ నమ్మకస్తుడు, ప్రస్తుత ప్రత్యర్థి సువేందు అధికారి భవానీపూర్ నియోజకవర్గంలో మమతా బెనర్జీని సువేందు అధికారి అత్యంత దారుణంగా ఓడించి దీదీ కోటను బద్దలు కొట్టారు. అయితే ఇప్పుడు అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తున్న అసలు సిసలైన షాకింగ్ విషయాన్ని ఎన్నికల సంఘం బయటపెట్టింది. సాధారణంగా ఎంతటి పెద్ద నాయకుడైనా రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత ఉన్నా వారు నివసించే ప్రాంతంలో, వారి సొంత వార్డులో ఎంతో కొంత పట్టు ఉంటుంది. కానీ ఇక్కడ సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. నియోజకవర్గంలోని మొత్తం 267 స్థానాలకు సంబంధించి బూతులకు గాను ఏకంగా 207 బూతులలో సువేందు అధికారి భారీ ఆధిక్యం సాధించారు. ఇది ఒక ఎత్తు అయితే, మమతా బెనర్జీ దశాబ్దాలుగా నివసిస్తూ ఉంటున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన కాళీఘాట్లోని వార్డ్ నెంబర్ 73లో సైతం ఆమె ఘోర పరాజయం పాలయ్యారు. తన కళ్ళెదుటే ఓటర్లు తనను కాదని ప్రత్యర్థి వైపు నిలబడడాన్ని దీదీ అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ఓట్ల లెక్కలు చూస్తే రాజకీయ విశ్లేషకులు సైతం నోరెళ్ళ పెడుతున్నారు. మమతా బెనర్జీకి ప్రాణం లాంటి ఆ 73వ వార్డులో ఆమె కేవలం 4284 ఓట్లు మాత్రమే రాగా, సువేందు అధికారికి ఏకంగా 8932 ఓట్లు కొల్లగొట్టారు. అంటే దీదీ కంటే రెండింతల కంటే ఎక్కువ ఓట్లు సాధించి అక్కడ సువేందు విజయ్ డంకానే మోగించారు. ఇక ఈ వార్డులో సువేందు అధికారి 63% ఓట్ల షేర్ రాగా, ముఖ్యమంత్రిగా పనిచేసిన మమతా బెనర్జీకి దక్కింది కేవలం 30% ఓట్లు మాత్రమే. ఇక భవానీపూర్ పరిధిలోని కొన్ని వార్డుల పరిస్థితి మరీ ఘోరం. అక్కడ మమతా బెనర్జీని కనీసం 50 ఓట్లు కూడా పడలేదంటే బెంగాల్ వ్యాప్తంగా ఆమెపై ఎంతటి ప్రజా వ్యతిరేకత వ్యక్తమైందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఈ విజయానికి ఒక పెద్ద పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. మమతా బెనర్జీ నివసించే దక్షిణ కోల్కతా ప్రాంతానికి సువేందు అధికారి స్వస్థలమైన కాంతి ప్రాంతానికి దాదాపు 150 కిలోమీటర్ల దూరం ఉంది. దక్షిణ కోల్కతాలో సువేందు అధికారికి ఎలాంటి రాజకీయ పునాది కూడా లేదు. కనీసం కేడర్ బలం కానీ, సంస్థాగత ఉనికి కానీ లేదు. అయినప్పటికీ అమిత్ షా పక్కా వ్యూహం, సువేందు దూకుడు వెరసి దీదీ అడ్డాలోనే ఆమెకు రాజకీయ సమాధిని కట్టాయి. ఇక ఈ పరిస్థితి చూస్తుంటే గతంలో జరిగిన కొన్ని చారిత్రక ఘట్టాలు గుర్తుకు రాక మానవు. 2021 నందిగ్రామ్ ఎన్నికల సంగ్రామంలో కూడా మమతా బెనర్జీని సువేందు అధికారి ఇలానే ఓడించారు. నాడు నందిగ్రామ్ ఉద్యమంలో మమత బెంగాల్ పీఠాన్ని దక్కించుకోగా, అదే నందిగ్రామ్లో ఆమెను ఓడించి సువేందు జైత్రయాత్ర ప్రారంభించారు. ఇప్పుడు భవానీపూర్లో ఏకంగా ఆమె నివసించే వార్డులోనే ఓడించి బెంగాల్ రాజకీయాల్లో తానే అసలైన సుల్తాన్ అని నిరూపించుకున్నారు. మరి గతంలో ఇందిరాగాంధీ లాంటి మహామాన్విత నాయకురాలే రాయ్బరేలీలో ఓడిపోయిన చరిత్ర ఉంది. మరి ఇప్పుడు మమతా బెనర్జీ కూడా
అదే బాటలో తన సొంత వార్డులోనే ఓడిపోవడం తృణమూల్ కాంగ్రెస్ పతనానికి పరాకాష్ఠగా మారింది. మరి ఈ ఘోర పరాజయం తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర కలకలం రేగుతుంది. పార్టీ అంతర్గత భారీ ప్రక్షాళనకు మమతా బెనర్జీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. మరి ఇప్పటికే పార్టీలోని రెబల్స్పై, వెన్నుపోటుదారులపై దీదీ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మరి ఈ ఓటమికి కారణమైన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆమె హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. ఏది ఏమైనా సొంత వార్డులోనే ఓడిపోయిన మమతా బెనర్జీ భవిష్యత్తులో మళ్ళీ పుంజుకుని బెంగాల్పై తన పట్టు సాధిస్తుందా, లేక సువేందు అధికారి నేతృత్వంలో సరికొత్త రాజకీయ శకానికి బెంగాల్ వేదిక కానుందా అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారిన చర్చ. బెంగాల్లో సొంత వార్డులో దీదీ ఓడిపోయిందంటే ఎలాంటి దారుణమైన పరిస్థితుల్లో తృణమూల్ కాంగ్రెస్ ఉందో వేరే చెప్పనవసరం లేదు. సో ఇంకా దీదీ పని అయిపోయింది. దీదీకి ఎవరైతే అండదండలుగా ఉన్నారో వాళ్ళందరూ ఎక్కడికక్కడ ఆల్రెడీ సర్దేసుకున్నారు, చెల్లాచెదరైపోయారు. కొంతమంది అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు, కొంతమంది వివిధ రాష్ట్రాలకు వెళ్ళిపోయారు, డబ్బున్న వాళ్ళు వివిధ దేశాలకు కూడా వెళ్ళిపోయారు. సో ఈ 5 సంవత్సరాలు కూడా బెంగాల్ ప్రశాంతంగా ఉంటుంది. దీదీకి మాత్రం రోజు రోజుకి ఏదో ఒక అంశంలో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తవని, ఎందుకంటే చేసిన పాపాలు ఈరోజు శాపాలుగా ఆవిడ్ని వెంటొండుతున్నాయి. ఏ నిమిషంలోనైనా దీదీ పని అయిపోతుంది అన్న ప్రచారంతో ఆవిడ ఇంకా టెన్షన్లో ఉన్నట్లుగా జరుగుతున్న ప్రచారం. ఇంకా ఫాలోవర్స్ అయితే ఆ దరిదాపుల్లోనూ కూడా లేదట. దీదీ నీకో దన్నం అంటూ ఇటో ఎవరికి వాళ్ళ స్టైల్లో సర్దుకున్నారట. మరి చూద్దాం, మరి మమతా బెనర్జీ ఏ రకంగా మరి అక్కడ రాజకీయం రానున్న రోజుల్లో చేయబోతున్నారు. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 9 న్యూస్.